అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెడ్ రోప్ ద్వారా నిర్వహించబడుతూ సెరమనీ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మన గౌరవ కమిషనర్ గారు డాక్టర్ నారాయణ భరత్ గుప్తా గారు ఐఏఎస్ అండ్ ఐజీ ఆఫ్ పోలీస్ ఈగిల్ క్లబ్ శ్రీ ఆకే రవికృష్ణ గారు ఐపీఎస్, వారు విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ కళాశాలలో ప్రారంభించిన పెడల్ ఫర్ ఫ్రీడమ్ సైకిల్ ప్రోగ్రామ్ ఈరోజు డాక్టర్ విఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంక్లూడ్ అవుతూ ఉన్నది. విద్యార్థులు ఈ సైకిల్ రైడింగ్ బృందం అంతా కళాశాలకి మరికొద్దిసేపట్లో విచ్చేయబోతూ ఉన్నారు. వారికి స్వాగతం పలకటానికి విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే ఈగిల్ క్లబ్ విశాఖపట్నం సిఐ డాక్టర్ కళ్యాణి గారు, వారి బృందం, అలాగే మిగిలిన బృందం కూడా వారితో జాయిన్ అవబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న విద్యార్థులు, అధ్యాపకులు, పౌరులు కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కోసం వెయిట్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేడం డాక్టర్ కళ్యాణి గారిని విద్యార్థులను ఉద్దేశించి ప్రారంభ సందేశం ఇవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. జస్ట్ వెయిట్ మేడం, ఒక్క నిమిషం ప్లీజ్. దగ్గర పెట్టుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఈగిల్ వింగ్ విశాఖపట్నం. ఈరోజు మన విఎస్కే కాలేజ్లో క్లోజింగ్ సెరమనీ పెడల్ ఫర్ ఫ్రీడమ్ 9th విజయవాడలో అది స్టార్ట్ అయింది. ఈరోజు కంక్లూజన్ ఇక్కడ. దీనికి స్టేట్ వైడ్ ఉన్న అందరూ టీచర్స్, లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ మీ అందరూ చాలా జాగ్రత్తగా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ డ్రగ్స్ అనేది అన్ని కాలేజెస్, స్కూల్స్లో విపరీతమైనగా పెరగడం వల్ల దానివల్ల వచ్చే మనకి కాన్సిక్వెన్సెస్ కూడా మీ అందరూ తెలుసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ అందరికీ వెల్కమ్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మేడం.